హైదరాబాద్లో అయితే వర్షం అయితే చాలా హెవీగా పడుతుంది. ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల ఆవరణ పవిత్రమవుతుంది. దేవి దుర్గమ్మను ఆహ్వానించడానికి ఇది శుభసూచకంగా భావిస్తారు. ముగ్గులో వేసే గీతలు, ఆకారాలు నేటి శక్తులను దూరం చేస్తాయని నమ్మకం ఉంది. ఇంటికి వచ్చే దేవతలు, అతిథులు, శుభశక్తులను ఆహ్వానించే శుభసూచికగా ముగ్గు ఉంటుంది. నవరాత్రుల్లో ప్రతిరోజు కొత్త కొత్త డిజైన్లలో ముగ్గులు వేసి దుర్గమ్మను భక్తికి వ్యక్తం చేస్తారు. సాంప్రదాయంగా బియ్యం పిండి లేదా రంగులతో వేసే ముగ్గులు చిన్న చిన్న పురుగులకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఉదయం సూర్యోదయానికి ముందు ముగ్గు వేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. రంగులతో వేసిన అందమైన ముగ్గులు ఇంటికి ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తాయి. బియ్యం పిండి లేదా పసుపుతో వేసే ముగ్గులు చిన్న పురుగులను ఆకర్షించి పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ఇది ఇంటి శుభ్రతకు కూడా సహకారం చేస్తుంది. పూజా మందిరం వద్ద వేసిన ముగ్గులు ఆధ్యాత్మిక ప్రకంపనలను సృష్టించి కుటుంబంలో శాంతిని నింపుతాయి. నవరాత్రి సమయంలో భక్తితో వేసిన ముగ్గులు వలన దుర్గాదేవి అష్టశక్తులు, అష్టసిద్ధులు, అష్టలక్ష్ములు అనుగ్రహిస్తాయని నమ్మకం. నవరాత్రి రోజుల్లో పూజ గృహం, గడప, బావి, దేవి మండపం ముందర ప్రత్యేక ఆకృతులను గీయడం సాంప్రదాయం. దేవిని ఆహ్వానించే శక్తి. ప్రత్యేకంగా శంఖం, చక్రం, పద్మం, త్రిశూలం, సింహం వంటి ఆకారాలను ముగ్గుల్లో గీస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. శుభ్రత, సౌందర్యం, పవిత్రతను కాపాడడానికి ముగ్గులు చాలా ముఖ్యమైనవి. ఇంటికి ఆధ్యాత్మిక వాతావరణం కలుగుతుంది. ప్రతిరోజు వేసే ముగ్గు ఆ రోజు చేసే పూజ, వ్రతం, సంకల్పానికి గుర్తుగా ఉంటుంది. అమ్మవారికి అంకితం చేసే చిన్న కళారూపం లాంటిది. ఇది భక్తునికి మనసులో పవిత్రతను వ్యక్తం చేస్తుంది. ఇలా ప్రతిరోజు అందంగా ఇంటి ముందు ముగ్గుని అలంకరించుకుంటే మనకు కూడా ఎంతో ఆనందంగా, మనసుకి ప్రశాంతంగా, ఎన్ని బాధలున్నా కూడా ఆ ముగ్గు వేసి ఒక 10 నిమిషాలైనా సరే అన్నీ మర్చిపోయినట్టుగా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. బాధలు అనేవి అందరికీ ఉంటాయి. కానీ మనం చేసే ప్రతి పనిలో సంతోషాన్ని వెతుక్కోవాలి.